తెలంగాణ స్వాభిమాన నినాదం, 4.5 కోట్ల బిడ్డల అస్తిత్వం, చరిత్రను మలుపు తిప్పిన మహోద్యమం, ప్రపంచ ఉద్యమ పటంలో మేరు శిఖరం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమం మహోన్నతమైన మానవతా విలువలను ప్రపంచానికి చాటుతున్నది. కులం, మతం ఏదైనా కావచ్చు, సకల జనులు అలాయి బలాయి చేసుకొని సహాపంక్తి భోజనాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ అడవుల నుంచి అనంతగిరి కొండల వరకు మన నెత్తురు ఒక్కటే, మన కుత్తుకే ఒక్కటే, మన భాష ఒక్కటే, మన గోస ఒక్కటే, తమ సమస్యలకు పరిష్కారం ఒక్కటేనని కథం తొక్కుతున్నారు. ఇది తెలంగాణ ఉద్యమం సాధించిన విజయం. జనం ప్రశ్నిస్తున్నారు, నాయకులను నిలదీస్తున్నారు. జెండాలు ఎజెండాలు ఏవైనా సరే, నేతలు ఊళ్ళకు అడుగు పెట్టడానికి వణుకుతున్న కాలం ఇది. అవును, తెలంగాణ ఇప్పుడు ప్రశ్నిస్తున్నది. తెలంగాణ ఉద్యమం ప్రజలకు ప్రశ్నించడాన్ని నేర్పింది. మా నీళ్లు ఏమంటున్నవి, మా కొలువు లేవని నిలదీస్తున్నవి. కరెంటు కోతల మతలాబు ఏందని నిలబెట్టి అడుగుతున్నది. తొండి నాయకుల మెడలు వంచి దొండాకు పసరు కక్కిస్తున్నది. ఎక్కడైనా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ జనం తిరుగుతారు. కానీ తెలంగాణ ఉద్యమంలో అధికారులు, కరెంటోళ్ళు, వకీళ్ళు, డాక్టర్లు, డ్రైవర్లు, టీచర్లు, లెక్చరర్లు అంతరం లేకుండా అంతా జనంలో కలిసిండ్రు. జనంతో కదిలిండ్రు. చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళు పల్లె పట్నం పరిగెత్తిండ్రు. ఇది తెలంగాణ సమాజం, ఇది తెలంగాణ సంస్కృతి. తెలంగాణ ఆడిబిడ్డ, గర్జించే పులిబిడ్డ, కథన రంగాన రాణి రుద్రమ, ధిక్కార స్వరం సమ్మక్క సారక్క, తెగించి కొట్లాడే ఐలమ్మ. అదిగదిగో ఉద్యమ బాటలో వీరవనితలు, వలసవాదులను ఎదురించే నిప్పు కణికలు. స్త్రీ చైతన్యాన్ని ప్రపంచానికి చాటింది తెలంగాణ ఉద్యమం. కళలకు పుట్టినిల్లు తెలంగాణ. ప్రతి పల్లెబిడ్డ కవిత్వం రాస్తున్నాడు, గజ్జె కట్టి ఆడుతున్నాడు, పోరుబాటలో పాటై సాగుతున్నాడు. ఉద్యమ గర్జనల డంకారావం, తెలంగాణ ధూమ్ధాం. పల్లెల కళలకు హారతి పట్టి ప్రపంచానికి చాటింది తెలంగాణ. ఇంటి ముచ్చట్లు, ఇంటర్నెట్లో చాటింగ్లు, అమెరికా రోడ్లపైన తెలంగాణ రెపరెపలు, విద్యార్థుల రణగర్జనలు, ఉద్యోగుల ఉద్యమనాదాలు, సకల జనుల సమ్మెతో సర్కారును స్తంభింపజేసినాం. సింగరేణి పిడికిలు బిగిస్తే ఢిల్లీ కంపించింది.